హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో తమ్నేల్ చూడగానే అర్థమైంది కదండి. ఈ వీడియోలో డిఐవై ఒక బర్త్డే పార్టీ కోసం మనం డెకార్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, యూ విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్ దిస్. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను బ్యాక్డ్రాప్ సెట్ చేసుకోవడానికి నా దగ్గర ఇలా ఒక స్టాండ్ అయితే ఉందండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నా నేను. కావాలంటే చెప్పండి, ఐ విల్ ప్రొవైడ్ యూ ద లింక్స్ ఇన్ కామెంట్స్. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా స్టాండ్ మనకి బ్యాక్డ్రాప్ క్లాత్ హ్యాంగ్ చేసుకోవడం కోసం సపోర్ట్ కోసం ఇట్లా స్టాండ్ అయితే ఉంటుంది. ఈ క్లిప్ ఆన్స్ మనం ఓపెన్ చేసుకుంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా మనకి టూ వస్తాయి అన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ పెట్టుకోవడానికి. దీనికి మనం బ్యాక్డ్రాప్ కోసం హ్యాంగ్ చేసుకునే క్లాత్ కోసం ఇంకొక 3 రాడ్స్ వస్తాయి, ఈచ్ 3 feet. సో దీనికైతే మనం బ్యాక్డ్రాప్ క్లాత్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి నేను మీకు పెట్టి చూపిస్తా ఒక 2 రాడ్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి. ఈ 3 రాడ్స్తో పాటు మనం బేస్ స్టాండ్కి ఈ రాడ్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఇలా స్క్రూస్ కూడా వస్తాయండి, ఒక 2 స్క్రూస్. సో ఇది నేను సెట్ చేసుకునేటప్పుడు ఇవి ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో ఇలా ఒక 2 స్క్రూస్, సైడ్స్కి ఒక 2 స్టాండ్స్ అండ్ బ్యాక్డ్రాప్ క్లాత్ కోసం 3 రాడ్స్ వస్తాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఉంటుందన్నమాట. బేస్ ఓపెన్ అయిపోతుంది. బేస్కి ఇలాగా 3 రాడ్స్ వస్తాయి, సో దట్ మనకి బ్యాక్డ్రాప్ అనేది స్టేబుల్గా నిలబడడానికి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐరన్తో చేసింది వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను మీకు బ్యాక్డ్రాప్ కోసం హ్యాంగ్ చేసుకునే రాడ్ ఉంది కదండి, అది ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ నేను 2 యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. 3 కావాలంటే 3 కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ రాడ్లో ఒకదానికి ఓపెన్ ఎండ్ వస్తుందండి, సో దట్ మనకి ఇంకో రాడ్ ఎండ్లో ఉన్న స్క్రూ టైప్ ఆఫ్ రాడ్ ఫిక్స్ అవ్వడానికి ఇలాగా. సో చూపిస్తున్నాను కదా, ఇట్లా మనము ఓపెన్ ఉన్న దాంట్లో ఇది పెట్టి తిప్పడమే అనమాట. సో ఇది మంచిగా అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత విడ్త్లో ఉంది అది అనేసి. మనకి బ్యాక్ డ్రాప్ చెడిపోతుందనే టెన్షన్ ఉండకుండా ఇలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది, వంగిపోకుండా ఎంత వెయిట్ వేసినా ఆపుతుంది అనమాట. ఇలా 3 రాడ్స్ వచ్చాయి కదా, సో మనకు 3x3 9 feet అవుతుంది. ఇందాక చూపించాను కదా హోల్, ఆ హోల్ వచ్చేసి ఈ స్క్రూకి ఇందులో ఈ రాడ్కి పెట్టి మనకు వచ్చాయి కదండి స్క్రూస్, ఆ స్క్రూ అనేది మనం ఫిట్ చేసుకోవడమే అనమాట, ఇలాగా టైట్ చేసేసి. సో ఇక్కడైతే నేను మొత్తం ఒకసారి పెట్టి తర్వాత చూపిస్తాను. బ్యాక్డ్రాప్ క్లాత్ కోసం నేను ఇక్కడ ఇలాగా డీప్ నేవీ బ్లూ ఉన్న కర్టెన్స్ యూజ్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో యూజ్ చేసే కర్టెన్సే అనమాట, డీప్ నేవీ బ్లూ. ఇక్కడ నేను అనుకుంటున్న థీమ్ ఏంటంటే స్టార్స్ అండ్ మూన్ థీమ్ అనుకుంటున్నా. సో దానికోసం బ్యాక్డ్రాప్ ఇలాగా బ్లాక్ కాకుండా రాయల్ బ్లూ ఇలా ఆర్ నేవీ బ్లూ టైప్లో ఉంటే బాగుంటుంది, ఆ నైట్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అనేసి ఈ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది సాటిన్ అనమాట, క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్నదే యూజ్ చేస్తున్నాను యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెకార్స్. సో ఈ క్లాత్ అయితే నేను బ్యాక్డ్రాప్ లాగా యూజ్ చేస్తున్నాను. సో మీకు చూపించడానికి ఇక్కడైతే నేను ఫస్ట్ హైట్ అంతా ఎక్స్పాండ్ చేసుకోకుండా కర్టెన్స్ అయితే నేను వేసేసి పెట్టేశానండి. చూస్తున్నారు కదా, పైన వచ్చేసి విడ్త్ మనకి 9 feet, కింద కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ నేను కర్టెన్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్కి మాత్రమే ఎక్స్పెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్స్కి ఉన్న ఈ స్టాండ్స్ ఏంటంటే క్లిప్ ఆన్స్ ఓపెన్ చేసుకొని పైకి ఎక్స్పాండ్ చేసుకోవడం అనమాట. సో ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా కనబడుతుంది. సో ఇక్కడ ఈ సైడ్స్కి ఉన్న గ్యాప్స్ కనబడకుండా ఉండడానికి నేనైతే 1.5 ది కర్టెన్ తీసుకొని మనకి ఆల్రెడీ ఉన్న రాడ్ ఉంది కదండి, ఆ రాడ్కి లైట్గా చుట్టి బాల్ పిన్స్ అయితే పెట్టేసి సెక్యూర్ చేసేస్తున్నా, సో దట్ అది కదలకుండా ఉంటుంది. ఇలా అనమాట. మీకు అర్థమవుతుంది కదా, సైడ్స్కి అయితే నేను బాల్ పిన్స్ పెట్టేసేసి కదలకుండా పెట్టేసా అనమాట.
సో ఇక్కడైతే నేను గ్లిటర్ ఫోమ్స్ తీసుకున్నానండి, సిల్వర్ కలర్వి. ఇలాగా మనకి స్టేషనరీ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది. నేను స్టార్స్ అనుకున్నాను కాబట్టి సిల్వర్ కలర్ గ్లిటర్ ఫోమ్స్ తీసుకొని డిఫరెంట్ సైజెస్లో స్టార్స్ని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. మా సిస్టర్స్ అయితే చాలా హెల్ప్ చేశారు ఇలాగా కట్ చేసుకోవడానికి. ర్యాండమ్ సైజెస్లో తీసుకోండి స్టార్స్ అయితే. నేనైతే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా అలాగా కట్ చేపించాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ మనం సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ క్లాత్కి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గ్లిటర్ ఫోమ్ స్టార్స్ ఉన్నాయి కదా, అవైతే పెట్టేసుకోవాలి. సో టైం ఉంటే మీరు చేసుకోండి. ఇలాంటి స్టార్స్ మనకి బేగం బజార్ వెళ్ళి డెకోర్ షాప్స్లో అడిగితే కూడా వాళ్ళు ఇస్తారండి. కాకపోతే నేను చూసినప్పుడు ఏంటంటే ఇవి ఒక 10 స్టార్స్ కోసం వాళ్ళు 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో నేను ఇక్కడ ఒక 5 గ్లిటర్ ఫోమ్ షీట్స్ అంటే ఒక 5 గ్లిటర్ ఫోమ్కి నాకైతే ఒక 100 రూపీస్ పడిందండి. 100 రూపీస్లో నేను స్టార్స్ అండ్ మూన్ కూడా చేపించేసాను అనమాట. ఇట్లా అనమాట. చూస్తున్నారు కదా, స్టార్స్ అయితే డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ సైజెస్లో తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇట్లా ర్యాండమ్గా సైజెస్ అయితే మీరు పెట్టేసుకోండి. ఈవెన్గా ఉండాల్సిన అవసరం లేదు మనకి. ఈ స్టార్స్ పెట్టుకునేటప్పుడు అలైన్మెంట్ అయితే అవసరం లేదండి, ర్యాండమ్గా పెట్టుకోండి మీకు నచ్చినట్లు. ర్యాండమ్గా పెట్టుకుంటే ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది ఒక అలైన్మెంట్తో పెట్టుకునే దానికంటే. చూస్తున్నారు కదా, ఇట్లా అన్నమాట. మంచిగా చాలా డీసెంట్ అండ్ నీట్ లుక్ కనబడుతుంది మనకి. ఫొటోస్లో కూడా మంచిగా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్. ఈ స్టార్స్ అన్ని పెట్టడం కోసం నేనైతే బాల్ పెన్స్ యూస్ చేశానండి. క్లాత్ కదా, అందుకోసం టేప్, డబుల్ సైడెడ్ టేప్ అయితే పనికి రాదు. సో బాల్ పెన్స్ అయితే మనం ఈజీగా పెట్టుకొని ఈజీగా తీసేయడానికి కూడా ఉంటుంది, క్లాత్ కూడా పాడవ్వదు. సో ఇంకో గ్లిటర్ ఫోమ్ యూస్ చేసి నేను ఇక్కడ మూన్ షేప్లో కట్ చేపించుకున్నాను అనమాట. సో అది కూడా పెట్టేస్తున్నా. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇట్లాగా. సో ఇక్కడైతే నేను హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా నేను సిల్వర్ కలర్ గ్లిటర్ ఉన్నదే తీసుకున్నాను. సో ఇట్లా అన్నమాట. మీకు కావాలంటే మీ థీమ్కి తగ్గట్టు బ్యానర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్స్ అండ్ మూన్ కాబట్టి సిల్వర్ కలర్లో గ్లిటర్ది యూజ్ చేస్తున్నా. సో ఇక్కడైతే నేను వైట్ అండ్ బ్లూ బెలూన్స్ తీసుకొని మనకి బ్యాక్డ్రాప్ స్టాండ్కి అంతా నేను బలూన్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటున్నా అండి. మీ థీమ్కి తగ్గట్టు కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా అనమాట. తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి. బ్యాక్డ్రాప్ స్టాండ్ మన దగ్గర ఉందంటే మాత్రం ఈజీగా ఒక 1 అవర్లో చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ స్టార్స్ ఇవి కట్ చేసుకోవడమేనండి కొంచెం టైం పడుతుంది. ఇవి రెడీగా ఉంటే మాత్రం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. సో ఈ డెకార్ మీకు ఎలా అనిపిస్తుందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నేను కేక్ స్టాండ్ కోసమని మా ఇంట్లో ఒక టీ పాయ్ ఉంటుంది గ్లాస్ది. సో అదైతే యూజ్ చేశాను అనమాట. దాని మీద కూడా బ్యాక్డ్రాప్కి సరిపోయేలాగా నేను నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉందన్నమాట మా బాబుది. సో అదేంటంటే సేమ్ ఇప్పుడు బ్యాక్డ్రాప్లో మనకి కాంబినేషన్ ఎలా కనబడుతుంది అది ఎగ్జాక్ట్ ఉంటుంది. సో అది దానికి మ్యాచ్ అయిపోతుంది అని అది యూజ్ చేశాను అనమాట. ఈ కేక్ కటింగ్ కోసం యూజ్ చేసిన టీ పాయ్కి. సో ఇట్లా అనమాట, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ డెకార్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share, comment and subscribe to my channel. Thanks for supporting. Bye bye.